నర్సీపట్నం వైద్య కళాశాలకు వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. విశాఖపట్నం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దీనికి 500 కోట్లు అవసరమన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 11.72 కోట్లు ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13.65 కోట్లు ఇచ్చిందన్నారు. మన వైజాగ్ ప్రాంతంలో ఎవరన్నా భక్తితో పూజించే సంపత్ వినాయకుడి కోవిల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. సంపత్ వినాయకుడి కోవిల్ మేనేజ్మెంట్ ను కూడా వీళ్ళు మార్చేశారంట. ఎందుకు సంపత్ వినాయకుడి కోవిల్ మేనేజ్మెంట్ కూడా మార్చేశారు? ఎందుకు? దాని మీద ఏం భూములు లేవో లాగేసుకోవడానికి అనుకుంటే వాళ్ళ ట్రస్టీస్ కూడా ఒక రోజు వచ్చి అసెంబ్లీ దగ్గర స్పీకర్ గారికి కానీ మిగతా వాళ్ళకి నేను రిప్రజెంటేషన్ పెట్టుకుని, అయ్యా ఇలాగా ఎండోమెంట్స్ లో కలిపేద్దాం అనేది ప్లాన్ చేసేది చేశారండి. ఎవరో ఆఫీసర్ ని విజయసాయి రెడ్డి గారు ఆ టైంలో డిప్లాయ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అని చెప్తే మళ్ళీ మొన్న ఆ కమిటీ వాళ్ళకి ఇచ్చాం. అంత చక్కగా భక్తితోటి పూజలతోటి ఒక గుడి నడుస్తున్నప్పుడు ఆ గుడి మీద కూడా వెళ్ళిపోదామని ఆ పైశాచిక ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. ఇదే గాజువాకలో ఒక అమ్మాయిని చంపేశారు. అప్పుడు చంపేస్తే ఆ రోజు కూడా వచ్చి కనీసం అమ్మాయిని పలకరించడానికి కూడా నువ్వు రాలేదు. దానికి కూడా రాజకీయం చేయడానికి చెప్పి మహిళా సంఘాలు వాళ్ళని పంపించి ఇక్కడే ఏదో ధర్నాలు చేపించి అది కూడా చేస్తున్నారు. నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలు పెట్టేస్తే, అంబేద్కర్ గారు అంటే ఒక ఆరాధ్య దైవం ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజు ఇంత బలగొద్దు చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజుల్లోని ఇండిపెండెన్స్ రాకముందే ఆయన కొలంబియా యూనివర్సిటీ, ఎల్ఎస్సి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడికి వెళ్ళి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విగ్రహం దగ్గరికి వెళ్ళి కాలేసుకున్నప్పుడు ఏదో కల్లుబుల్లు మాటలు చెప్పి ఏదో రిఫ్ట్ తెద్దామని ప్లాన్ చేస్తే సర్పంచ్ కొడుకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడుకున్నాడో తన్నే అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాని గురించి ఒక్క మాట ఈరోజు మాట్లాడచ్చు కదా. డాక్టర్ సుధాకర్ గారు ఇదే వైజాగ్ లో కూడా ఆయన్ని రోడ్డు మీద పెట్టి కొట్టారు. ఆ రోజు కూడా నీకు మనసు ఇంత చిన్నది కూడా కరగలేదే. నర్సీపట్నం ఈ రోజు వచ్చావు, ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు, దళిత వర్గాలు, దళిత సంఘాలు అందరూ ధర్నాలు చేస్తున్నారు. అయ్యా ఒకసారి క్షమాపణ చెప్పని, నీ అహం అడ్డొస్తుంది క్షమాపణ చెప్పడానికి. అహం ఎంత అహం అంటే నీకు తెలుసు 18 సీట్లు వస్తేనే 10% సీట్లు వస్తేనే 10% 170లో 10% వస్తేనే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు, అసెంబ్లీలో కూర్చోవచ్చు అని. కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా అంటే రాజ్యాంగం మీద నీకు అహం ఉండి అహంకారం ఉండి అలాంటివి ఉంటే రాజకీయాలకు ఏమాత్రం కూడా పనికిరారనేది చాలా సింపుల్ లాజిక్. అది దాన్ని కూడా మిస్ అయిపోయి ఈరోజు నేను ఆ స్పీకర్ నాకు ఇస్తే నేను అక్కడికి వస్తా, హైకోర్టులో కేసు ఉంది అది చేస్తేనే నేను వస్తా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ దిగారంటే ఎంత దారుణం అండి. ఈ రోజు ప్రియాంబుల్ కూడా కనీసం చూసుంటాడు ఆయన, నాకు తెలుసు. ప్రియాంబుల్లో పూర్తి చేయని కాలేజీ దగ్గరకు జగన్ వెళ్లడం విడ్డూరంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టైంలో జగన్ ర్యాలీ పర్మిషన్ ఎలా ఇస్తారు? ఆయన బాగా జోకులు చెబుతారు. తాను మరో 5 ఏళ్లు ఉంటే అన్నిటినీ పూర్తి చేసేవాడంట. ప్రజలు నవ్వుకుంటున్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని బూడిద చేశారు. ఇంకో 5 ఏళ్లు ఉంటే అది కూడా మిగిలేది కాదు అని గంటా విమర్శించారు. దానికి సంబంధించి మొత్తం 63 కిలోమీటర్లు డిస్టెన్స్ రోడ్డు మార్గం ద్వారా ఆయన రోడ్ షో చేసుకుంటూ ఎక్కడికక్కడ జనాలు మొబిలైజ్ చేస్తూ ఒక రాజకీయకరమైన పర్యటనలు చేయాలని ఆయన ప్లాన్ చేసుకోవటం, దానికి ఏదైతే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిన పోలీసు కానీ వ్యవస్థలన్నీ కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్సు రోడ్డు మార్గంలో అడ్వైజబుల్ కాదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ కూడా వెళ్ళాలని చెప్పని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. అయితే అవన్నీ మేము అట్లా చెయ్యం, మేము రోడ్డు మార్గం ద్వారానే వెళ్తాం, మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్యటన జరిపి తీరుతామని చెప్పని కూడా ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటే నేను మీకు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలియజేస్తుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో చట్టానికి మించి ఎవరు అతిథులు కాదు, చట్టం ముందు అందరూ కూడా సమానులే. ఏదైతే మనకి ఒక వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలో ఆ వ్యవస్థలకి భంగం కలిగించేటప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా
ఏదైనా ఒక నాయకుడు బయటికి వెళ్ళాలంటే బయటికి రానియకుండా ఇంటి గేటుకి తాళాలేసి ఇంటి దగ్గర అడ్డుకోవడం మాకు చేతం కాదు. అవసరం వచ్చి ఒకవేళ విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాకుండా ఎలాగ అడ్డుకున్నారో అంతకంటే ఇంకా మేము కూడా కావాలని అడ్డుకోగలం. లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని పరామర్శించడం కోసం ఫ్లైటు బయలుదేరే ముందు ఫ్లైట్ టేకాఫ్ కానియకుండా ఆ ఫ్లైట్లోంచి దించేసి ఆయన్ని ఆపేసి ఆ తర్వాత రోడ్డు మార్గం వస్తుంటే అది కూడా అలౌ చేయకపోతే రోడ్డు మీద పడుకొని ధర్నా చేసినట్లుగా మనం కూడా ఇప్పుడు ఆయన చేయొచ్చు. కానీ ఇలా కాదు. ఆయనకైతే మేము ఇప్పుడు కావాలంటే అక్కడ పర్మిషన్ అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. ఇప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తే జూన్ 2025 ముందు దర్శిలో ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని వాళ్ళ దానికి పరామర్శకు వెళ్ళాడు. అలాగే సత్తెనపల్లి మనందరూ కూడా గుర్తుంది, ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఆయన కారు కింద పడిపోయి చనిపోతే కనీసం మానవత్వం లేకుండా ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన సంఘటనలు కూడా గుర్తున్నాయి. అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చాం. అలాగే గుంటూరు మిర్చి యార్డు, అక్కడ ఏదో చిన్న సమస్య ఉందని చెప్పి దాన్ని రాజకీయం చేయడం కోసం ఆ రోజు మిర్చి యార్డుకి వెళ్తే దానికి కూడా పర్మిషన్ ఇచ్చాం. అలాగే అనంతపురంలో రాప్తాడు కార్యకర్తల పరామర్శ పేరుతోటి ఏప్రిల్లో వెళ్తే దానికి పర్మిషన్ ఇచ్చాం. అప్పుడు అంత హడావుడి చేశారు మీకు తెలుసు. అప్పుడైతే ఆ రోజు ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడు. హెలికాప్టర్ అద్దాలు కూడా పగిలిపోయినాయి, క్రౌడ్ ఎక్కువ వచ్చని చెప్పారు. అలాగే మొన్న నెల్లూరు జిల్లాలో ఏదైతే ఒక మహిళా శాసనసభ్యురాలని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటమే కాకుండా వేరే అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన పేదలకు మంచి చేయాలని పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అదానీ సిమెంట్ కంపెనీ నిర్మాణం ప్రతిపాదనను రద్దు చేయాలి. మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే తిరుగుబాటు తప్పదు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన దాంట్లో ఉవ్వెత్తున ప్రజలందరూ వచ్చారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం, లేదా తిరోగమనం చర్యలు చేపడుతుందా అనేది స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఒక అంశం ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారంగానే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. నిన్న జరిగిన దాంట్లో మీరు చూస్తే దాదాపు సాధారణ ప్రజానీకం ఇప్పటికే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత దుమ్మి ధూళి కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అదే కాదు, క్యాన్సర్ అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్ కంపెనీ వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయనేది ప్రజల యొక్క అనుభవాల నుండి నేర్చుకున్నారు. దీని అందుగురించే ప్రజాప్రతినిధులుగా ఉండే కార్పొరేట్లు, మిగతా తెలుగుదేశం వైఎస్ఆర్ నాయకులు కూడా దీనిలో భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహారం చేస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఇంత జరిగినప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు, దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వెంటనే జోక్యం చేసుకొని ఇది మేము రద్దు చేస్తున్నామని ప్రకటించి ఉండాల్సింది. ప్రకటించి కూడా వాయిదా వేయడం అంటే అదాని మనుషులుగా ఉండాలనుకున్నారా, లేదు ఆ నియోజకవర్గం ప్రజల శ్రేయస్ కోసం ఉండాలనుకున్నారా అనేది స్పష్టంగా పేర్కొనబడాలి. కాబట్టి ఏదో టెక్నికల్ గా ఉదయం ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు కాబట్టి సాయంత్రం కొంతమందిని తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానంటే స్థానికులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. దానితో ఇక్కడున్న అధికారులందరూ వచ్చి వాయిదా 15 రోజులు వేస్తున్నామని. ఎప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా అనేది ఉండదు, రద్దు అయినా చేయాలి. లేదు అనుకుంటే ఇది జరిగింది అనేది నివేదిక ఇవ్వాలి. దానికి భిన్నంగా ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న కమిషనర్ గాని లేదు కలెక్టర్ గాని భిన్నంగా వ్యవహారం చేశారు. ఎందుకంటే 10 నుండి 1 గంట వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, ప్రజలందరూ అభిప్రాయం చెప్పాలి. కానీ ప్రజలు ఏమని చెప్పారు, ఇది ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు, మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తర్వాత సాయంత్రం ఇది వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏమి కాదు. అంటే ప్రజల తరఫున అధికారులు ప్రభుత్వం ఉందా, లేదా అదానీ తరఫున ఉందా అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి అదానీ కంపెనీ ఏదైతే పెట్టదలుచుకున్నారో వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జనవాసాల మధ్య పెదగంట్యాల్లో
అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం నిన్న కూటమి ప్రభుత్వం కాలుష్య నియంత్రణ అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కోర్టులో పిటిషన్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలని ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలను తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు? వైఎస్ఆర్సీపీ ఆస్థాన న్యాయవాది. కానీ చాలా స్పష్టంగా హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగింది. అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఇన్ని వేల కోట్లు కానీ మాట్లాడితే, అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది, దేనికైనా ఇవ్వచ్చు, ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు, కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న. ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారన్నదే ప్రశ్న. ఇవాళ అనేక చోట్ల మొండిగోడలో లేదా పునాదుల దగ్గరకో లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళగా, అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ కమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం, రండి దీని మీద బహిరంగ చర్చకు రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలోని కలెక్టరేట్లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చేపల వేటపై 7,000కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయడం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం. ఒక రోజు ముందుగానే, మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒక రోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద, వేలాది కుటుంబాలకి ఆహార భద్రత,
జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు, మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, ముందుగా కింద నుంచి రావాలా, ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాట ఇచ్చాం. అలాగే మనది ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు, మర్చిపోయారు, కోనపాప. పేదలకు ఉచిత వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు మూసేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అనంటే, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అనంటే, ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఉచితంగా పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు, ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు, 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి, కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కనుక పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది.
ఈ మాదిరిగా ఈ కాలేజీలో ఉంటుంది. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు. ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈ రోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇదే ఉత్తరాంధ్రలో మరో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయాయి. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2000